నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలకశనకైస్తృట్యత ఇవ చిరంతే మధ్యస్య త్రుటితతటినీ తీరతరుణా సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే. ఓ పర్వతరాజపుత్రి, ఓ నారీ తిలకమా, స్వభావసిద్ధముగా మిక్కిలి సన్నగా నున్నదైన నీ నడుము నీ రెండు స్తనముల బరువుచే అలసట పొందుచు కొంచెం వంగిన రూపుగలదే, తునిగిపోతున్నట్లు అనిపించినదే, కట్ట తెగిపోయి ఏటిగట్టు నందలి చెట్టుతో పోల్చబడిన స్థితిలో స్థిరంగానున్న నీ నడుముకు కలకాలము క్షేమము కలుగుగాక అని బాహ్యార్థము. కోట్లాది బిడ్డలకు ఆహారం అందించుటకు అమృత క్షీరసాగరము తన స్తనములుగా కలిగిన ఆ జగన్మాత తన స్తనముల భారముతో కొంచెం వంగి ఉన్నారు అని భావన. నది యొక్క తెగిన గట్టుపైన ఉన్న సన్నని కాండముతోనూ అనేక పండ్ల కొమ్మల భారంతో కొద్దిగా వంగిన వృక్షములా ఉన్న అమ్మవారి నడుమునకు కలకాలము క్షేమము కలుగుగాక. చౌ సద్యస్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ కషంతౌ దూర్మూలే కనకకలశాభౌ కలయత తవ త్రాతుం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివలిలవలీ వల్లిభిరివ. అమ్మా జగన్మాత, ఎప్పటికప్పుడు చెమటలు పోయిచున్న నడుముకు భుజములకు మధ్యనున్న ప్రక్కభాగములయందు అంటుకుని ఉన్న రవికెను పిగుల్చుచున్నవియు, బాహుములముల అనగా చంకలభాగము ఒరేయుచున్నవియు, బంగారు కలసముల వలె ఒప్పుచున్నవియును అగు నీ స్తనములను నిర్మించిన మన్మధుడు ఈ నీ స్తన భారము వలన నీ నడుము భంగము కలుగరాదనియు భారము పడరాదనియు కాపాడుటకుగాను అడవి లత తీగ చేత 3 చుట్లు కట్టబడెనా అన్నట్లుగా నీ పొట్ట భాగం 3 మడతలతో కనిపించుచున్నది. గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. అమ్మా, నీ తండ్రి అయిన హిమవంతుడు బరువుగాను విశాలత్వంతో గల పర్వతములను నీకు వివాహ సమయమునందు స్త్రీ ధనముగా ఇచ్చెను. విరాట్ రూపిణి అయిన అమ్మా, ఆ కారణముగా నీ పిదురులు బరువుగాను విశాలముగాను విరివిగాను ఉండి ఈ సమస్త భూభాగమును కప్పుచున్నవి. పర్వతములే ఝరులు నదుల ఉత్పత్తికి కారణము, ఆ నదీ ప్రవాహములు అనేక జాతులు సంస్కృతుల ఉత్పత్తికి కారణములు. ఇది అమ్మవారు ఇచ్చిన సంపదే.